అందరికీ వందనాలు. ఈరోజు మనము మృతుల పునరుద్ధానము అనగా ఏమిటి అని ఆలోచించేద్దాం. మృతుల పునరుద్ధానం అన్నప్పుడు మనము చూడవలసిన విషయం ఏంటంటే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మృతుల పునరుద్ధానం అనే విషయం మనకు స్పష్టంగా అవగాహనకు వస్తుంది. ఈ విషయాన్ని అపోస్తులు చాలామంది మాట్లాడటం జరిగింది. అపోస్తుడైన పేతురు గారు కూడా తను మొదటగా సువార్త గురించి ఇశ్రాయేలు ప్రజలకు ధారాళంగా మాట్లాడుతున్నప్పుడు కీర్తన గ్రంథము 16వ అధ్యాయంలోని విషయాలను ఎత్తి చూపి మాట్లాడుతూ, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీవు అని దావీదు గారు మాట్లాడిన విషయాలను ఎత్తి చూపిస్తూ దానికి ఏమని వివరణ ఇస్తున్నారంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనంలో క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా ఎరిగి అంటున్నాడు. కాబట్టి క్రీస్తు పాతాళంలో విడవబడలేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు. ఒకవేళ విడబడి ఉంటే ఆ పాతాళంలో సమాధిలో విడబడి ఉంటే ఆయన శరీరం కుళ్ళిపోయి ఉండేది. కానీ దేవుడు క్షయమైన ఆ శరీరానికి తిరిగి దేవుడు దాన్ని మహిమగల శరీరంగా మార్చి ప్రభువుని మృతుల నుండి తిరిగి లేపటము, నిత్య జీవాన్ని ప్రభువుకి ఇవ్వటము మనం చూడగలం. కాబట్టి మృతుల పునరుద్ధానం అన్నప్పుడు దేవుడు క్షయమైన శరీరాన్ని అక్షయమయంగా మార్చడము అనే కోణాన్ని అపోస్తులందరూ మాట్లాడటం మనం చూడాలి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనంలో కూడా క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటివాడొకటి చేత అంటున్నాడు. చాలామంది అంతకుముందు చనిపోయి తిరిగి లేచారు, కానీ వాళ్ళు మరలా చనిపోయారు. కానీ మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు ఇంకెన్నడూ చనిపోకుండా తిరిగి లేవటం జరిగింది. కాబట్టి మృతుల పునరుద్ధానం అన్నప్పుడు క్షయమైన మనలను దేవుడు అక్షయులుగా మార్చబోతున్నాడు. క్షయమైన ఈ శరీరానికి తిరిగి అక్షయమైన శరీరంగా మార్చి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు అనే దాన్ని మనం ప్రభువుని బట్టి ఆలోచన చేసుకోవాలి.